అన్ని వాచ్ల ప్రైసెస్ 200 అంట. అసలు వేరే షాప్ కి వెళ్తే అంటే లేడీస్ కి సపరేట్, జెంట్స్ కి సపరేట్, అండ్ 250, 200, 150, 100 అలా ప్రైసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి ఎర్రగడ్డ సంతకు వస్తే మాత్రం. అంటే వెళ్ళే కొద్దీ మనకు మార్కెట్ ఇంకా సాగుతూనే ఉంది ముందుకు. ఇప్పుడు 799, 1500 ఉన్నాయి కూడా జస్ట్ 150కే సేల్ చేస్తున్నారు ఇక్కడ. చాలా ఓల్డ్ కాయిన్స్ అండ్ స్టోన్స్ అవి ఉన్నాయి చూడండి. అంటే బయట నుంచి చూసుకుంటే ఏంటంటే కొంచెం చాలా అంటే చాలా తక్కువనే ఉంటది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేనైతే ఎర్రగడ్డలోని సండే మార్కెట్ వచ్చేసా. ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా రకాల వస్తువులు అయితే అమ్ముతా ఉంటారంట. చాలా మంది హైదరాబాద్ నుంచి ఎర్రగడ్డ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన యాక్సెసరీస్ వస్తువులన్నీ కొనుకెళ్ళిపోతారు. ఇక్కడ బట్టలు, చెప్పులు, వాచులు, ఫోన్లు, ఇంట్లో కావాల్సినవి వాడుకునేవి, జిమ్ ఐటమ్స్, ఆల్మోస్ట్ చాలా అంటే చాలా రకాలు, పిచ్చుకలు, కోళ్ళు, మేకలు కూడా అమ్ముతారంట. సో ఒకసారి లోపలికి వెళ్దాం. ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అసలు ఎలా అమ్ముతారు, ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్ రన్ అవుతుంది, అవన్నీ కనుక్కునే ప్రయత్నం. ఒకసారి అయితే లోపలికి రండి. సో మనం స్టార్టింగ్ లో చూసుకుంటేనే చాలా రకాల వస్తువులు ఇక్కడ ఉన్నాయి. అక్కడ బ్యాగ్లు, టవల్స్ అండ్ పాయింట్లు కానివ్వండి, అండ్ వాచెస్ చూడండి అన్ని అమ్ముతా ఉన్నారు. చాలా అంటే చాలా రష్ కూడా ఉంది. పబ్లిక్ మాత్రం చాలా పబ్లిక్ కే వచ్చారు. అండ్ ఇంకో రకంగా చూసుకుంటే సో మార్కెట్ లో ఇక్కడ వాచెస్ అమ్ముతున్నారు. అయితే ఇక్కడైతే మనకు వాచ్లు కనబడుతున్నాయి. సో అన్ని వాచ్ల ప్రైసెస్ 200 అంట. అసలు వేరే షాప్ కి వెళ్తే అంటే లేడీస్ కి సపరేట్, జెంట్స్ కి సపరేట్, అండ్ మెటల్ కి సపరేట్, బెల్ట్ కి సపరేట్ అని ఉంటుంది. బట్ ఎర్రగడ్డ మార్కెట్ లో ఏంటంటే అన్నిటికీ ఒకటే ప్రైస్. చూస్తే మంచి మంచి వాచ్లు కూడా ఉన్నాయి. సో చూడడానికి మంచి లుక్ అయితే ఇస్తున్నాయి వాచ్లు కూడా. ఏదైనా వాచ్ చూసుకోవచ్చు అన్న, కొనొచ్చు. మంచి క్వాలిటీ ఉంటది మా దగ్గర. వాటర్ ప్రూఫ్ కూడా ఉంటది. వాటర్ ప్రూఫ్ ఉంటది వాచ్. ఏదైనా తీసుకుంటే 200 కి వస్తుంది. వాటర్ ప్రూఫ్ ఇది అన్ని వాటర్ ప్రూఫ్. ఎన్ని ఇయర్స్ కి వెళ్ళి రన్ చేస్తున్నారు ఈ షాప్ ని మీరు? ఇది నడిచి నుంచి 5 సంవత్సరం అయిపోయింది. 5 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారా? సో ఓన్లీ సండేస్ లేకపోతే మనకి ఏదైనా షాప్స్ ఉన్నాయా? సండే రోజు ఇక్కడ పెడతాం. ఇంకా అత్తాపూర్ పిలన్ నంబర్ 139 కాడ కూడా ఉంటది మా షాప్. అక్కడ కూడా సేమ్ ప్రైస్? సేమ్ ప్రైస్ ఉంటది. మీరే తయారు చేస్తారా లేకపోతే బయటకి వెళ్ళి? ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ముంబై నుంచి వస్తాయా? ఓకే. ఎర్రగడ్డ మార్కెట్ ఎలా ఉంటది? మీ సేల్స్ ఎలా ఉంటాయి? ఈ ఒక్క రోజే ఉంటుంది మార్కెట్, ఎలా ఉంటది? మంచిగా ఉంటది సేల్ అయితే. వాచ్ కి చూసి కస్టమర్ డబ్బులు ఇచ్చి వెళ్తారు. అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ బ్రో, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఏ వాచ్ కొన్నా 200 అంటున్నారు. వాళ్ళకు అత్తాపూర్ పిల్లర్ నెంబర్ ఏదో అన్నారు కదా, 139 దగ్గర కూడా షాప్ ఉందంట. ఆ షాప్ వెళ్ళినా కూడా 200 ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి అంటున్నారు. సో థ్యాంక్ యూ భాయ్, థ్యాంక్ యూ. లొకేషన్ చూసుకోవచ్చు అన్న, మెట్రో స్టేషన్ పిలన్ నంబర్ 960 కాడ వచ్చేయండి అన్న. మా షాప్ కనిపిస్తుంది. ఏదైనా వాచ్ తీసుకుంటే 200 కి వస్తుంది. చూడు మీకు. ఓకే, చూద్దాం అసలు ఇంకా ఏమేమి ఉంటాయి, అసలు వాటి ప్రైసెస్ కూడా ఎలా ఉంటాయో. సో ఎర్రగడ్డ మార్కెట్ లో ప్రైసులు చాలా తక్కువనే ఉంటాయి అనేసి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ చూసాం కదా వాచ్లకు జస్ట్ 200 అనేసి అంటున్నాడు. సో లోపలికి వెళ్దాం, ఇంకా ఎంత ఉంటుందో కూడా కనుక్కుందాం. సో ఇక్కడ వచ్చేసి మొత్తం సాక్స్ కు సంబంధించినవి పెట్టారు. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం మొబైల్ కి సంబంధించి మొబైల్ సేల్ చేస్తున్నారు. సో వాటి ప్రైజెస్ అవి మొత్తం కనుక్కొని మాట్లాడుతూ తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇది స్టార్టింగ్ లోనే ఇక్కడంతా. సో ఇక్కడ క్లాత్ కి సంబంధించి అక్కడ కూడా చూసుకోండి, మొత్తం క్లాత్ బట్టలకి సంబంధించినవి ఉన్నాయి. అండ్ 250, 200, 150, 100 అలా ప్రైజెస్ ఉన్నాయి. సో బీభత్సంగా అయితే సేల్స్ అయితే అవుతున్నాయి. చాలా మంది కొంటనే ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మొత్తం బ్యాగులకు సంబంధించి ఉన్నాయి చూడండి. బ్యాగులు అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా బట్టలు కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నట్టు చూసుకోండి ఒకసారి మీరు. సో ఇక్కడ ఫిక్స్డ్ రేట్ 100 అంటే ఇది తీసుకున్న 100 అన్నట్టుంది ఇక్కడ. సో మనం ఇవే క్వాలిటీ అంటే ఓకే, 100 అంటే 100 తక్కువనే కదా, చాలా తక్కువ. సో తీసుకోవచ్చు. సో వాళ్ళు పెట్టేశారు, మనం ఇంకా మార్జిన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు అక్కడ చూసి ప్రైస్ మనకు కావాల్సింది తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా వెళ్దాం రండి లోపలికి. సో ఇక్కడ లేడీస్ కి సంబంధించిన శారీస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు పెట్టడం. సో ఇక్కడ కూడా సేమ్ క్లాతింగ్ 150 అని ఉంది. కొనే వాళ్ళు కొంటనే ఉన్నారు.
100 అండ్ కొంచెం మంచి క్వాలిటీ ఉంటే 200 కూడా ఉంది ప్రైస్. సో ఆల్మోస్ట్ ఇక్కడ కళ్ళద్దాలు అవి పర్ట్స్లు అవన్నీ ఉన్నాయి చూడండి. అండ్ మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే మొత్తం అవే ఉన్నాయి, బట్టలే ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మొత్తం బట్టలే ఉన్నాయి. 350 రూపీస్ అంట. ఓకే, క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది టీ షర్ట్స్. ప్రైస్ వచ్చేసి 350. సో ఎగబడుతున్నారు కస్టమర్లు అయితే కొనడానికి. సో ఇంకా ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ కూడా వాచ్లు ఉన్నాయి. వాచ్లు ఇక్కడ మొత్తం వాచ్ స్టాండ్ అండ్ బట్టలు చాలానే ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ ఈ రోలో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని బట్టలే ఉన్నాయి అన్నమాట. జెంట్స్ కి సంబంధించిన బట్టలే ఉన్నాయి. నచ్చినవి తీసుకుంటారు. అండ్ జాకెట్స్, నైట్ ప్యాంట్స్, లోయర్స్, షార్ట్స్, టీ షర్ట్స్, షర్ట్స్, పార్టీ వేర్ అండ్ అన్ని ఉన్నాయి. నార్మల్ ఆల్మోస్ట్ చాలా రకాలుగా ఉన్నాయి. సో బ్యాగీ ప్యాంట్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇందులో వచ్చేసి మనం ఇంట్లో వాడుకునేవి అద్దాలు అండ్ బట్టలు హ్యాంగ్ చేసేవి, తాళం గడ్డలు అండ్ అన్ని ఉన్నాయి చూడండి. అండ్ జిమ్ వేర్, మెకానిక్ సంబంధించిన వస్తువులు చాలానే ఉన్నాయి. సో చూడండి, చైన్లు, సుత్తెలు అండ్ చిన్న చిన్న పార, ఆల్మోస్ట్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి. ఎర్రగడ్డ సంత కోసం మాత్రం అన్ని రకాల వస్తువులు అయితే అవైలబుల్. ఇక్కడ చూడండి, చిన్న పిల్లలకి సంబంధించిన బట్టలు ఉన్నాయి, గర్ల్స్ కి సంబంధించినవి. అంటే వెళ్ళే కొద్దీ మనకు మార్కెట్ ఇంకా సాగుతూనే ఉంది ముందుకు. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మన వెహికల్ కి సంబంధించి మెకానిక్ చేసేటప్పుడు వాడతారు కదా, ఆ వస్తువులు ఉన్నాయి. అండ్ జిమ్ కి సంబంధించిన వస్తువులు, టైర్లు, చాలా రకాల మెకానిక్ వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. కొంతమంది ఇప్పుడే తెచ్చి మొత్తం సెట్ చేసుకుంటారు. చాలా మంది ఎప్పటి నుంచో మార్నింగ్ నుంచో స్టార్ట్ చేసి ఉంటారు. సో పర్ఫ్యూమ్స్ అంట జస్ట్ 150 అంట. కొన్ని బ్రాండ్ కి సంబంధించినవి అయితే ఉన్నాయి. అన్ని కూడా ఇప్పుడు 799, 1500 ఉన్నాయి కూడా జస్ట్ 150కే సేల్ చేస్తున్నారు ఇక్కడ. సో మొబైల్స్ కూడా అమ్ముతున్నారు. మొబైల్స్ అమ్మే వాళ్ళ మొబైల్స్ ఇక్కడ చూడండి. ఇంకా లేడీస్ కి సంబంధించిన చైన్స్ 30, 50, 40, 20 అలా ఉన్నాయి చూడండి. సో ఇది కూడా మనం బయట షాప్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మాత్రం చాలా తక్కువలోనే ఉంది. సో ఇవి ఇంట్లో వాడుకునే కత్తులు అండ్ రోళ్ళు, రోకళ్ళు, బాండీలు అన్ని ఉన్నాయి చూడండి. ఈటలు ఇక్కడ వచ్చేసి రాఖీకి సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ చెప్పులు పెడుతున్నారు. వెళ్ళే కొద్ది మార్కెట్ వస్తూనే ఉంది. షూస్ సంబంధించిన స్టోర్ ఇది. షూస్ జస్ట్ 200, 300 అంతే. ఇక్కడ కూడా పర్ఫ్యూమ్స్, వాచ్లు, హెయిర్ బడ్స్ చూడండి, రింగ్ లైట్స్ చాలా తక్కువలోనే వస్తాయి ఐటమ్స్ అన్ని. టిఫిన్ కి సంబంధించిన బ్యాగులు ఇవి అన్ని. అండ్ ఇక్కడేమో చాలా ఓల్డ్ కాయిన్స్ అండ్ స్టోన్స్ అవి ఉన్నాయి చూడండి. అంటే కొంతమంది వీటిని కూడా తీసుకోవడానికి ఇష్టపడతారు. అంటే అన్ని మిక్స్డ్ అయితే చెప్పేసి ఉన్నాయి. సో ఇక్కడ 150 రూపీస్. సో రావాలి, మనకు ఏది కావాలి తీసుకొని వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మొబైల్ కి సంబంధించిన యాక్సెసరీస్ అండ్ ఫుట్ వేర్స్ ఉన్నాయి. ఫుట్ వేర్ జస్ట్ 100 రూపీస్ అంట ఇవన్నీ. అండ్ ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ అండ్ స్పీకర్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే బయట నుంచి చూసుకుంటే ఏంటంటే కొంచెం చాలా అంటే చాలా తక్కువనే ఉంటుంది. ఇక్కడ జస్ట్ వచ్చి మాట్లాడుకోవాలి. సో ఆల్మోస్ట్ 500, 300, 400 అంతే ఉంటుంది. అండ్ ఇక్కడ మెన్స్ కి సంబంధించిన అండర్ వేర్స్ ఉన్నాయి. అయితే మొత్తం డోర్ కర్టన్స్ అండ్ టవల్స్ అండ్ లేడీస్ కి సంబంధించిన బ్లౌజ్ కి సంబంధించిన ఉన్నాయి. సో వీటికి కూడా జస్ట్ మనం కూర్చొని ఇక్కడ వచ్చి చూసుకొని వీటి క్వాలిటీ చూసుకొని ప్రైస్ అడుక్కోవడమే, కనుక్కొని తీసుకోవాలి. సో ఇంకా వెళ్దాం. మార్కెట్ అయితే చాలా ఇంకా ముందుకు ఉంటూనే ఉంది. ఒకసారి వెళ్దాం రండి. సో చూడండి, ఇక్కడ జాడీలు ఇవి కూడా సేల్ చేస్తారు.
కిచెన్ లో వాడేవి ఇవి పచ్చడి స్టోర్ చేసుకునే జాడీలు కానివ్వండి అండ్ రోళ్ళు అండ్ ఇవి కూడా ఉన్నాయి. ఎట్లమ్మా వీటి ప్రైస్ ఎట్లుంది? ఇది 1200, ఇవి 350, 250. ఎట్లుంది గిరాకీ? మంచిగా నడుస్తుందా? సో ఎరగడ సంత అంటే నడుస్తుంది. చూస్తున్నారు కదా పబ్లిక్ కూడా ఎంత ఫ్లోటింగ్ ఉందో, ఎక్కడికక్కడ పబ్లిక్ నిండిపోయారప్ప. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, అవే ఐటమ్స్ రిపీట్ గా వస్తున్నాయి. అంటే రిపీట్ గా సేల్ చేస్తున్నాం, ఒకటి ప్లేస్ గా కాకుండా ఇంకా మల్టిపుల్ ప్లేసెస్ లో పెడుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కుక్కలకు సంబంధించిన వ్యాపారం కూడా జరుగుతుంది. చిన్న చిన్న పప్పీస్ కి సంబంధించినవి ఉన్నాయి. సో ఇంకా చూస్తే ఇవే బ్యాగ్లు అండ్ ఏమైనా ఇంట్లోకి బెడ్ కి సంబంధించిన బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ అండ్ పిల్లోస్, కర్టన్స్ అవన్నీ ఉన్నాయి. చూసుకోండి ఇక్కడ అంతా. సో ఇక్కడ కొంచెం బ్రాండెడ్ జాకెట్స్, బ్యాగింగ్స్ ఇవి ఉన్నాయి. వాటి ప్రైస్ కూడా 500, 300, 250 అంటే దీనికి సంబంధించిన ప్రైజెస్ పెట్టేశారు. అండ్ సేమ్ అవి కూడా కిచెన్ సంబంధించిన బాండీలు, కటారాలు ఉన్నాయి. అండ్ చిన్న ఆరేక్ మాల్ బండి అంటారు కదా, ఆ బండికి సంబంధించిన ఎట్లన్నా. సో అవి గొడుగులు అన్ని, అసలు మార్కెట్ లో దొరకని వస్తువు అంటూ ఏమీ లేదు. ఆల్మోస్ట్ అన్ని రకాల వస్తువులు అయితే అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇటే ఎంతసేపు అని పోతాం, అటు కూడా ఒకసారి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి కూడా కూడా కనుక్కున్నాం. ఇట్లండి. సో ఇటు రోడ్ దాటంగానే మనకి ఏం కనబడుతున్నాయి? నాటుకోళ్లు కనబడుతున్నాయి. మార్కెట్ లో నాటుకోళ్లను కూడా సేల్ చేస్తున్నారు. సో ఒకసారి కనుక్కున్నాం ఇది ప్రైస్ ఏంది అసలు. చెప్పా ప్రైస్ చెప్పు. ఎట్లుంటది? ఎన్ని కేజీస్ ఉంటాయి? అది 2 కిలోనా? 2 కిలోలు ఉంటుంది అంట. 550. మాట్లాడుకుంటే ఒక 400 కూడా ఇస్తారు. కోళ్ళకి సంబంధించిన మొత్తం ఇక్కడ కోళ్ళే ఉన్నాయి. అంటే వాళ్ళు ఆఫర్ 100 అంటున్నారు. జస్ట్ మరి వాళ్ళు నిలబడి మాట్లాడితే ఇంకా తక్కువ చేస్తారు, ఇంకా తక్కువ ప్రైజెస్ కూడా అమ్ముతున్నారు. चश्मा लगा लिया। कहाँ से लाते मालपुरे? ये पूरा माल बेगम बाजार से लाते हैं। बेगम बाजार से इधर ही भेजते, लेकिन दूसरे जगह भी जाते हैं? हियर ओनली इधर ही। कैसा है प्राइसेस? है 100 है, 90 है, 80 है, 30 है, रीजनेबल। हाँ సేల్స్ ఆతే రేటే. ఓకే, సో చూసారు కదా, రీజనబుల్ ప్రైస్. ఒకవేళ మనం 100, 200 అంటాడు అనుకోవడం, కానీ 100, 90, 80, 30 అంటున్నారు. రీజనబుల్ ప్రైస్, ఎవరైనా సేల్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓన్లీ 100. ఓకే, చూసారు కదా. ఇంకా వెళ్దాం రండి. సో ఈ సామాన్కి సంబంధించినవి ఉన్నాయి. ఇంట్లో వాడుకునే బాండీలు, కత్తులు అండ్ చపాతీ కర్రలు, పీటలు అండ్ ఎలుక బోన్స్, చాలా రకాల అయితే ఉన్నాయి. సమ్ పెద్ద చిన్న కత్తులు కూడా ఉన్నాయి. అండ్ గొడ్డళ్ళు అండ్ మటన్ కట్ చేసే కత్తులు చూసుకుంటే అన్ని రకాల అయితే పెట్టారు. కిచెన్ కి సంబంధించిన పూరి మేకర్ చాలు, ఇంకా మన తెలియని కూడా చాలానే ఉన్నాయి. చూడండి ఒకసారి. గుంత పొంగనాలు వేసేది అండ్ పోపు వేసేది, దోశ పెంకలు, వాటి స్పూన్లు పెద్దవి చిన్నవి అన్ని ఇప్పుడు పెద్దవి కూడా ఉన్నాయి. 5 kgs 10 kgs కూడా ఉన్నాయి. చూడండి. అండ్ ఇంకొకటి హోటల్స్ లో వాడే వస్తువులు కూడా ఉన్నాయి. అంటే హోటల్లో వాడే పెద్ద పొయ్యిలు అండ్ ఇడ్లీ మేకర్స్ అన్ని రకాలు కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకుందాం రండి. చూడండి. అండ్ సో ఇక్కడైతే పెద్ద హోటల్స్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే సేల్ చేస్తున్నారు. భోగానాలు ఉంటాయి కదా, సో అవి కూడా అసలు బెడ్లు అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ మేకలు కూడా సేల్ చేస్తున్నారు. ఇదే మార్కెట్ లో మేకలకు సంబంధించి ఉన్నాయి. ఇవి కూడా మేకలు, కోళ్ళు పెద్దవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పెద్దవి కూడా ఉన్నాయి.
అండ్ ఇక్కడ మొత్తం మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు అవన్నీ ఉన్నాయి చూడండి. చిన్న సైజ్ నుంచి పెద్దవి కూడా ఉన్నాయి. పప్పీస్ కూడా సేల్ చేస్తున్నారు. అలాగే మనం కొంచెం వెనకాల లోపల వెళ్ళడానికి సందు లేదు, కానీ చైర్లు, డ్రమ్ములు అండ్ బెడ్లు, పిల్లోస్ చాలా ఉన్నాయి లోపల. అండ్ అక్కడనే పిల్లులు, కుక్కలు కూడా ఇంట్లో పెంచుకునే పప్పీస్ కూడా చాలానే ఉన్నాయి అక్కడ సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ బెల్ట్ అండ్ ఇప్పుడు మనం చూసినవి ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి కదా. మొత్తం ఆల్మోస్ట్ కవర్స్ కూడా ఉన్నాయి. సో అంటే గుడిసెలా చెప్పుకుంటారండి ఇల్లు మనం కట్టుకునేటప్పుడు ఇంటి సైజ్ కవర్లు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద కవర్స్ అండ్ క్లాతింగ్స్ ఆల్మోస్ట్ ఎర్రగడ్డ మార్కెట్ లో దొరకవు. ఈ ఐటమ్ మనకు అవైలబుల్ లో ఉండదేమో అనేసి లేదు, ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి ఇక్కడ. లేని అంటే ఏం లేవు, ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇంకా మూలికలకు సంబంధించినవన్నీ ఉన్నాయి. 100 అంట. 3 పీస్ ఆఫ్ సాక్స్, 3 పీస్ ఆఫ్ అండర్ వైస్ 100, 150, 100 అంటున్నారు. సో ఈ పిల్లలకి కావాల్సిన టాయ్స్, స్టడీ చైర్, రింగ్ లైట్స్, టేబుల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ చూడు ఆఫర్ 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 అనే గోల మాత్రం వినబడుతూనే ఉంది. ఏ గల్లీ వెళ్ళినా ఆఫర్లు ఉన్నాయి. సో చూడండి, మొత్తం అన్ని రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అన్ని చాలా రీజనబుల్ ప్రైస్, చాలా తక్కువలోనే ఉన్నాయి. అసలు బట్టలు తిరుపతి స్టార్ట్ అవ్వడం అంటే ఇక్కడే చూసాను ఫస్ట్ టైం. 50 రూపాయలకి కూడా టీ షర్ట్, షార్ట్స్, ప్యాంట్లు కూడా ఉన్నాయి. సో చాలా మంచి ప్రైజెస్ లోనే సేల్ చేస్తున్నారు. అండ్ మొత్తం ఇక్కడ చెప్పులకి సంబంధించినవి ఉన్నాయి, చెప్పులు, షూస్ అండ్ మూలికలు కూడా ఎక్కడెక్కడ మూలికలు కూడా సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా చెప్పులు అవి ఉన్నాయి, చెప్పులు, మూలికలు ఆల్మోస్ట్ అవి. అండ్ బట్టలు అండ్ ఏమంటారు జాకెట్స్ అన్ని ఫిక్స్డ్ రేట్ 250 రూపీస్ అంట. రావాలి, తీసుకోవాలి, కొంచెం వెళ్ళిపోవడం. మనం మార్జిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బ్యాగ్స్ కూడా చూడండి, ట్రాలీ బ్యాగ్స్ అవి మెకానిక్ సంబంధించి మళ్ళీ ఒకసారి కనబడ్డాయి. ఇప్పుడు అంటే మేస్త్రి వర్క్స్ నడిచేవి, ఇల్లు కట్టుకోవడానికి వర్క్ అయ్యేవి ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ట్రోల్ బ్యాగ్స్ మనం చూసాం కదా, అది కూడా ఉన్నాయి. ఇక్కడ సైకిల్స్ కూడా సేల్ చేస్తున్నారు. సైకిల్స్ చిన్న పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా వాడుకునే సైకిల్స్ కూడా ఉన్నాయి. అండ్ టైర్లు అన్ని. అండ్ చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఈ పాత రకాల వస్తువులు అయితే ఉన్నాయి. ఓల్డ్ ఐరన్ బాక్సెస్ అండ్ గడ్డపారలు, సుత్తెలు, పార, గంపలు అండ్ అన్ని స్క్రూడ్రైవర్స్, గొడ్డళ్ళు, కత్తులు, కటారాలు చూడండి ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. లేవు అన్న రంపాలు అండ్ జోకే తక్కడలు అవి కూడా ఉన్నాయి. అండ్ డ్రిల్లింగ్ మిషన్ కి సంబంధించినవి అన్ని ఉన్నాయి ఇక్కడ. ముందుకు వెళ్ళే కొద్ది ఇక్కడ బ్యాగ్స్ అండ్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద తాడిపత్రిలు అంటారు కదా, కవర్స్ ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఈ తాడిపత్రికి సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గ్రిల్లింగ్ చేస్తున్నాం అన్నమాట, గ్రిల్ మిషన్స్ ఇవి. అండ్ చెక్కలు, చిన్న చిన్న పొయ్యిలు చూడండి. అండ్ స్టవ్స్, కట్టెల పొయ్యి స్టవ్లు అండ్ పెద్ద స్టవ్లు అన్ని ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ వీళ్ళు చేతితో తయారు చేసిన వస్తువులే ఉన్నాయి ఇక్కడ. అండ్ మనము షాప్ లో వాడుకునే డబ్బులు పెట్టి ఉంటది కదా, అక్కడ ఉంది. కత్తి పీటలు అండ్ ఇవి పెద్ద కత్తి పీటలు, మామిడికాయలు కోసేవి. సో ఇవి ఏంటంటే వీళ్ళే తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ వీళ్ళ దగ్గర తయారు చేసుకొని సేల్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ మొత్తం ఇంకా క్లాతింగ్ కి సంబంధించిన ఉన్నాయి. నైట్ ప్యాంట్స్, జాగర్స్, ప్యాంట్స్, జీన్స్, జాకెట్స్, టీ షర్ట్స్, షార్ట్స్, షర్ట్స్, బ్లాంకెట్స్ అన్ని, బెడ్ కవర్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ మార్కెట్ ఇంకా తిరగడానికి చాలా పెద్ద మార్కెటే ఉంది, కానీ ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేసాం మనం. అయితే ఆల్మోస్ట్ ఈ మార్కెట్ ఒక
కిలోమీటర్ దాటి కూడా ఉంది, ఎందుకంటే చాలా పెద్దగా ఉందన్నమాట. లోపలికి వెళ్ళే కొద్దీ మార్కెట్ ఇంకా వస్తూనే ఉంది, చాలా దూరం వచ్చాము ఇంకా మనము. సో అవే వస్తువులు అవే ఇంకా రిపీట్ పెట్టి అవే సేల్ చేస్తా ఉన్నారు. సో చూసారు కదా, ప్రైజెస్ కూడా అక్కడ పెట్టేశారు ఫిక్స్ 800, 150 అని చెప్పేసి. సో క్లాతింగ్స్, బట్టలు, షూస్, చెప్పులు, ఇంట్లో వాడుకునే పొయ్యిలు అన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ లేని వస్తువులు అంటూ ఏం లేవు, ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. ఇంకొకటి చూడండి, ఇక్కడ ముందర చూసుకున్నట్లయితే మొత్తం మన ఇంట్లో డెకర్ ఐటమ్స్ ఇవన్నీ. సో ఇవి కూడా ఉన్నాయి. ఇంకా డోర్ మ్యాట్స్, బ్యాగ్స్, ఫుడ్ బ్యాగ్స్ అన్ని ఉన్నాయి చూడండి మీరు. ఇంకా వెళ్ళే కొద్దీ మార్కెట్ వస్తూనే ఉంది. మనం ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాటేసాం. ఇంకా ముందు వెళ్తా ఉంటే కూడా మార్కెట్ ఇంకా నడుస్తూనే ఉంది, చాలా అవుతుంది, అందరు కొంటనే ఉన్నారు. బట్ మనం ముందు చూసిన వస్తువులు ఇక్కడ కూడా రిపీటెడ్ గా అమ్ముతా ఉన్నారు. కొన్ని ఒకసారి యూటర్న్ తీసుకొని కూడా చూద్దాం. ఇంకా ముందుకెళ్తే ఇంకా పెద్దగానే ఉంది మార్కెట్. సో చూడండి, ఇక్కడ కూడా సేమ్ బ్యాగ్స్, బట్టలు, షూస్, సాక్సెస్ అన్ని ఉన్నాయి. అయితే చాలా మంది కొంటారు. ఇది కొంచెం లోపలికి వచ్చినాక లోపలి కొంచెం జస్ట్ చెక్ చేసుకునే వాళ్ళు కొంటున్నారు, కానీ ముందరున్నంత ఫ్లోటింగ్ లోపలికి వచ్చే కొద్ది లేదు. చూడండి, అన్ని ఆల్మోస్ట్ చాలా రకాలు అయితే మనకు ఉన్నాయి. వడ్డాలు మనము జుమేరాత్ బజార్ లో చూసాం కదా, అలాంటిదే, కానీ ఇది చాలా ఇంకా కొంచెం పెద్ద మార్కెట్ అన్నమాట. సో తక్కువలో మంచిగా ఐటమ్ వస్తువులు కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి, చెప్పులు, షూస్, వాచెస్ అన్ని కొనాలనుకుంటే మాత్రం ఎర్రగడ్డ మార్కెట్ వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైసెస్ కి, అంటే చాలా రీజనబుల్, అంటే మనం బయట దానికి చూసుకొని ఇక్కడ చూసుకుంటే చాలా తక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ స్టోర్స్ లా ఉందన్నమాట. స్టోర్ బయట కూడా పెట్టేసి అమ్ముతున్నారు. ఇక్కడంతా బట్టలు, వాచ్లు, చెప్పులు, లోఫర్స్, షూస్, సాక్స్లు అండ్ లేడీస్ క్లాత్, జెంట్స్ క్లాత్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఫార్మల్, జీన్స్, బ్యాగీస్. పబ్లిక్ మాత్రం బీభత్సంగా పబ్లిక్ తిరుగుతా ఉన్నారు. ఏదో మనం ఏదైనా జాతరలో ఉంటాం కదా, అట్లా పబ్లిక్ ఎక్స్ట్రా అట్లున్నారు. కట్లు పెట్టడానికి పార్కింగ్ ప్లేస్ కూడా లేదు ఇక్కడ. సో ఎవరైనా రావాలనుకుంటే బండి కన్నా బస్కో లేకపోతే మెట్రోకు రావడం బెస్ట్. ఎందుకంటే బండి పార్కింగ్ చేయడానికి అయితే ప్లేస్ లేదు. ఒకవేళ మనం ఎక్కడైనా పార్క్ చేస్తే చలాన్ కంపల్సరీ పడుతుంది. ట్రాఫిక్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఈ మార్కెట్ కి రావాలనుకుంటే ఆల్మోస్ట్ మెట్రోకు, బస్కు రావడమే బెస్ట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే మేము బండి మీద వచ్చినాం, బండి పెట్టడానికి అయితే ఎక్కడ ప్లేస్ లేదు, దొరకలేదు కూడా. సో టిఫిన్ చేసే వాళ్ళు టిఫిన్, చిన్న టిఫిన్ బండి కూడా పెట్టారు. సో కోల్డ్ తీసుకుపోయే వాళ్ళు కోల్డ్ తీసుకెళ్ళిపోతున్నారు, మేకలు తీసుకుపోయే వాళ్ళు మేకలు, అందరూ చిన్న పెద్ద అందరూ వచ్చారు మార్కెట్ అయితే ఈరోజు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మొత్తం పిచ్చుకలు, చిలుకలు, పావురాలు అన్ని అవి ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం అసలు వీటి ప్రైస్ ఎలా ఉంది. అండ్ ఇక్కడ కూడా చాలా మంది కొంటా ఉన్నారు వీటిని, చూద్దాం. చూడండి, పావురం తీసుకున్న వాళ్ళు, పావురాలు అండ్ చిలుకలు, పిచ్చుకలు అండ్ పప్పీస్, పిల్లి, క్యాట్స్, పావురాలు అన్నీ ఉన్నాయి. రకరకాల ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, చిలుకలు, పిచ్చుకలు, చిన్న చిన్న పిట్టలు అవన్నీ ఉన్నాయి. సో అవి కూడా ఎగురుతా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అది ఎంత బాగా భయంకర. సో వీటిని కూడా సేల్ చేస్తారు ఇక్కడ. ఇవే కాకుండా పప్పీస్ కూడా ఉన్నాయి. పప్పీ చూడండి, అక్కడ కొన్ని బ్రీడ్ కి సంబంధించిన పప్పీస్. అండ్ ఇక్కడ చూడండి పావురాలు, వీటిని జతలు లెక్క అమ్ముతున్నారు. జత 800 అండ్ కొంచెం పెద్ద సైజ్ ఉంటే 1000 కి 2. అండ్ అక్కడ పిచ్చుకలు, పావురాలు తీసుకుంటే 350, 250 కి 2 జత లెక్కనే అమ్ముతున్నారు. సో మనం ఇంట్లో పెంచుకోవడానికి కావాల్సిన పక్షులు అయితే అన్ని మనం ఎలాంటి డిజైన్ పెట్టుకోవాలి అండ్ అవి ఉంటాయి కదా బోన్లు, అవి కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. అయితే చూసారు కదా, ఎర్రగడ్డ మార్కెట్ లో దొరకని సామాన్లు అంటే ఏం లేదు. బట్ ఈ సండే మాత్రమే ఉంటుందంట. సండే మార్నింగ్ నుంచి 2-3 వరకు, ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది. బట్ ఎక్కువగా ఫ్లోటింగ్ అయితే ఆఫ్టర్నూన్ వరకు ఎక్కువగా ఉంటుంది, తర్వాత కొంచెం తగ్గుతూ ఉంటది. సో అన్ని రకాల వస్తువులు చాలా రీజనబుల్ ప్రైజెస్ కి చాలా తక్కువలో ఉన్నాయి. సో ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే వచ్చేసేయండి సండే రోజు ఎర్రగడ్డ మార్కెట్. ఇది ఈ రోజు వీడియో.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.